కల్తీ మద్యం గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని విమర్శించారు. ఇప్పుడు కల్తీ మద్యం బయటకు వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకని మాట్లాడతలేదు? ఆయనకి ఇచ్చే ప్యాకేజ్ ఆయనకి ఇస్తున్నారు కాబట్టి ఆయన మాట్లాడతలేదు. నా ఉద్దేశం అయితే అది. ఎందుకంటే ఊగిపోయేవాడు ప్రతి విషయంలో కూడా. అక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది. 30,000 మంది ఆడపిల్లలు తీసుకెళ్లారు, వాళ్ళు ఆచూకలేదన్న. ఇప్పుడు అధికారం ఉన్నాడుగా, డిప్యూటీ సీఎం కదా ఆయన గారే, తిరిగి తీయొచ్చు కదా అందరినీ. కల్తీ మద్యం ఒకటి ఉంది, దీని మీద ఎందుకు మాట్లాడతలా? ప్రభుత్వంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాధ్యత వహించాలి కదా. దాని గురించి ఎక్కడ కల్తీ జరగట్లేదని చెప్పాలి కదా. చెప్పలేకపోతున్నాడు ఏంటి కారణం? ఆయనకు అందే ప్యాకేజ్ ఆయనకు అందుతుంది, అందుకని సైలెంట్ ఉంటున్నాడు. మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఏం మాట్లాడతలేదు? మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఎందుకు మాట్లాడతలేదు అంటే ఆయనకు అందే ప్యాకేజ్ అందుతుంది. మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అంటాడు, ఒక్క మెడికల్ కాలేజ్ అనేది తెచ్చాడు ఎప్పుడన్నా? ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపించాడు. అటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేశాడా? 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం మామూలు విషయం అసలుకే. ఈయన ఎప్పుడన్నా ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన దాఖలు లేవు. ఎంతవరకు ఈయన అన్యాయులకి ప్రైవేట్ పరం చేసి రాష్ట్రాన్ని వాళ్ళ యొక్క అన్యాయానికి దోషపెడతాం తప్ప ఈయన చేసే ఘనకార్యాలు ఏమీ లేవు. ఫస్ట్ ఇతను 1995లో ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ప్రైవేటిజం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు ఏ జాబ్ తీసినా కానీ గవర్నమెంట్ జాబ్లో తీసేవాళ్ళు. ప్రైవేటిజం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేట్ జాబులు అని చెప్పి కొన్నాళ్ళు వాళ్ళతో శ్రమదోపిడి చేయించుకున్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రైవేట్ మనకి మెడికల్ కాలేజీ రావడం వల్ల ఎంత ఉపయోగం ఉంది? బడుగు బలహీన వర్గాలకు అందరికీ సీట్లు వస్తాయి, కొన్ని సీట్లు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది అని చేసుకుంటే ఈయన ప్రైవేట్ వ్యక్తులు తీసుకెళ్తే అంటే ఎకరం వచ్చి 100 రూపాయలు అన్నాడు రిలీజు. ఎకరం 100 రూపాయలు అంటే అసలు ఏమన్నా విలువ ఉందా? బయటికి వెళ్ళి టీ అయితే 100 రూపాయలు అయిపోతున్నాయి. అటువంటిది నువ్వు ఎకరం 100 రూపాయలు లీజుకి ఇస్తావా? వర్ష కంపెనీ అనే వాడికి ఎకరం 99 రూపాయలు రూపాయా ఎక్కడ తెలిసిపోతుంది నీ దోపిడీ ఎంత అనేది? ఇంకా ఎవరో చెప్పనవసరంలా. డబ్బులు లేవంటున్నారు మెడికల్ కాలేజీ కట్టాలంటే. డబ్బులు లేవంటే ఎకరం 100 రూపాయలకి ఎకరం రూపాయకి ఇస్తే డబ్బులు వస్తాయా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు 100 ఏళ్ళు నీకు ఎకరం రూపాయకి 100 రూపాయలకి ఇస్తే నీకు దోపిడీ, నీకు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ప్రతి చిన్నపిల్లవాడిని చాక్లెట్ రావట్లేదండి రూపాయికి, ఒరిజినల్ మంచి చాక్లెట్ నీకు రూపాయి కంపెనీకి ఇస్తుంటే నీకు ప్రశ్నిస్తే మీరు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి అడ్డం పడుతున్నాను అంటున్నారుగా. నువ్వు రూపాయికి ఇస్తే అడ్డం పడక ఏం చేస్తారు? ఎకరం 100 రూపాయలకి ఇస్తే అడ్డం పడక ఏం చేస్తారు? నువ్వు ఇవాళ మార్కెట్ రేట్ ఎలా ఉంది దాన్ని బట్టి చూసుకొని ఇవ్వు, తప్పలేదు. దానికి కంపెనీలు రావాలి, ఉద్యోగస్తులు రావాలి కాదనట్లా. కానీ దాని ముసుగులో నువ్వు దోసుకుంటున్నావు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము తప్ప కంపెనీల విషయంలో వ్యతిరేకించట్లేదు. ఇప్పటికి 15 నెలలు అవుతుంది, 16 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది కూటమి? టోటల్గా ఏం చేసింది, ఎలా చేసిందంటే ఏమంటారు? ఇప్పటికే చాలా పాపాలు మూట కట్టుకుంటున్నారు వీళ్ళు. ఈ పాపం పండే రోజు వస్తుంది, కంపల్సరీ పండుద్ది. అప్పుడు వీళ్ళకి అట్టు పెట్టినామో అట్టున్నర పెడతారు, ఏం ప్రాబ్లం లేదు. జగన్ ఇచ్చాడంటే మాట ఇచ్చాడంటే తప్పడని నానుడు ఒకటి ఉంది. జగన్ అయితే కంపల్సరీ చేస్తాడు, మాకు అన్ని పథకాలు వచ్చాయి అనుకున్నారు. కాపు నేస్తూనే ప్రతి కుటుంబానికి 15,000 వేసాడు జగన్. ఈయన ఇట్లేదు, ఈ 18,000 నీ 15,000 అన్నాడు. అందరికీ పంగనామాలు పెట్టాడు. వాళ్ళు దోసుకున్నారు, వాళ్ళు తినేది తినుకుంటున్నారు. ప్యాకేజీ రూపంలో పవన్ కళ్యాణ్ గారి పోతుంది, ఆయన ఏం మాట్లాడలేదు.